వేస్తున్నారు. ఆ శాపం తగిలింది, ఈ శాపం తగిలింది, నా శాపం ఊరికనే పోదు, నేనంటే ఊరికనే ఉండదని ఒకవేళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఒకవేళ నీ బాధపడుతున్నావేమో. ఈ రోజున దేవుడు అంటున్నాడు, వారి శాపములే నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. బిలామంట 3 సార్లు శపించడానికి వెళ్తే దేవుడు 3 సార్లు కూడా బిలాము శపిస్తే ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. బైబిల్లో చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివితే 24వ అధ్యాయము 10వ వచనము, సంఖ్యాకాండము 24:10, ముమ్మారు నీవు వారిని శపించమంటే నీవు ముమ్మారు వారిని దీవించావంటాడు. బిలాముతో నా శత్రువులు శపించమని నిన్ను పిలిపించాను, కానీ ముమ్మారు నువ్వు వారిని ఏం చేశాడంట? దేవుడు పూర్తిగా దీవించాడంట. బాలాకు బిలాం అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ ప్రజలను నువ్వు శపించు, నేను వాళ్ళ మీద యుద్ధం చేస్తాను, నాకు మేలు జరిగిద్ది అని అంట 3 చోట్లకు తీసుకెళ్ళాడు. 3 సార్లు తీసుకెళ్ళాడు, 3 సార్లు శపించుదామని తీసుకెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు చెప్పిద్దామనుకుని అన్నిసార్లు దాన్ని ఏమైపోయింది? అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు. ఈరోజున ఎవరో నీకు బడి ఏడుస్తున్నారని, ఎవరో నీ కుటుంబాన్ని చూసి గోల పెడుతున్నారని, ఎవరో నీకు బడి తెల్లారి లేచి నీ విషయంలోనే లేనిపోని నిందలు వేస్తున్నారని, అవమానాలు పరుస్తున్నారని, ఏదో ఒక రీతిగా నిన్ను పాడు చేయాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, ఎన్నో విధాలుగా నిన్ను పాడు చేస్తానికి చూడొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు ఎన్ని విధాలుగా నిన్ను పాడు చేద్దామనుకున్నా, ఎన్ని విధాలుగా నిన్ను నాశనం చేద్దామనుకున్నా, ఎన్ని విధాలుగా నిన్ను పాడు చేయాలని చూసినా దేవుడు అన్ని విధాలుగా అన్నిసార్లు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వాదమే ఇస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక బైబిల్ చెప్తుంది, దావీదు విషయంలో దేవుని యొక్క వాక్యములో మనం చదివితే ప్రియులారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 38, 39వ వచనంలో చదివితే రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దావీదు మేలు చేశాడు ప్రియులారా, దావీదు మేలు చేశాడు, కానీ అదే దావీదుని ప్రియులారా శపించాడు, దూషించాడు. దావీదు ఎవడన్నాడు? అబిగేలు యొక్క భర్త నాబాలు నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు. అయితే దావీదు అతన్ని క్షమించాడు. తన భార్యని అబిగేలు వచ్చి పాదాలు పట్టుకుంటే పోలి ఏడ్చేయాలని వదిలేసి దావీదు క్షమించాడు. కానీ దావీదు ఆరాధిస్తున్న దేవుడు మాత్రము నాబాలును ముట్టాడంట. నా కుమారుడిని ఇలా అంటావా, నా బిడ్డని ఇలా తిడతావా, నా బిడ్డని ఇలా చెప్పిస్తావని దేవుడు మొత్తితే నాబాలు ప్రియులారా 10 దినాలు బీచిపోయి 11వ రోజున మంచం మీద ఉండి చనిపోయాడు. నువ్వు మర్చిపోవచ్చు నీ శత్రువుని, కానీ నిన్ను ఎంత బాధ పెట్టారో, ఎంత ఇబ్బంది పెట్టారో, నువ్వు కన్నీరు కార్చడానికి కారణమైన వాళ్ళు, నువ్వు భోజనం చేయకుండా నువ్వు కన్నీళ్లతోనే పడుకుంటానికి కారణమైన వాళ్ళు దేవుడు మర్చిపోడు. కొన్ని రోజులు నువ్వు బాధపడి మర్చిపోతావు, కానీ ఆ బాధకు కారణమైనటువంటి వ్యక్తులను నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను బాధపరిచిన వారిని, నిన్ను ఇబ్బందిపరిచిన వారిని, నీ కన్నీరుకు కారణమైన వారిని ప్రియులారా, నీ నిందలకు కారణమైన వారిని, నీ అవమానాలకు కారణమైన వారిని, నీ అప్పులకు కారణమైన వారిని, నీవు ఈ రోజున ఇన్ని బాధల్లో, ఇన్ని అవమానాల్లో, ఇన్ని కష్టాల్లో ఉండడానికి ఎవరైతే కారణమయ్యారో వారిని దేవుడు ఊరికనే వదిలిపెట్టడు. ఆయన ఊరికనే వదిలిపెట్టడు. ఈ రోజున ఒకవేళ నువ్వు ఉండటానికి కూడా ఇల్లు లేకుండా, తినడానికి కూడా తిండి లేకుండా, నీ పరిస్థితిని అయోమయంగా ఒకవేళ చేసేసి ఉండొచ్చు. మానవ సంబంధమైన తలంపులతో ప్రియులారా అనేక విషయాల్లో వారు నిన్ను పాడు చేసి ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, ఏమైనా ఒక రోజున నీవే వారి మీద ఎచ్చుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. వారి మీద దేవుడు నిన్నే ఎత్తుగా నుంచోబెడతాడు. నిన్ను అవమానపరిచిన వారే, నిన్ను చూసి నవ్విన వారే మరలా నీ దగ్గరికి వచ్చి నుంచునేలాగా దేవుడు చేస్తాడు తప్ప ఎప్పుడు నిన్ను తలదించుకునేలాగా నీ దేవుడు చేయడు. ఈరోజు నీ పిల్లలు చూసి పేర్లు పెడుతున్నారేమో, ఈరోజు నీ పరిస్థితిని చూసి పేర్లు పెడుతున్నారేమో, ఈరోజు నీ కుటుంబాన్ని చూసి పేర్లు పెడుతున్నారేమో, ఈరోజు ఇదిగో వాళ్ళకు ఊరికినే కాదు నా శాపనాతో నీరే ఎలా చేశానని ఒకవేళ పరలోకాలు పలుకుతున్నారేమో. వారు ఎంత నీకు బడి ఏడుస్తారో
అంతగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు తప్ప ఎప్పటికీ నిన్ను అవమానపరిచేటువంటి దేవుడు కాదు. కనుక ఒకవేళ భయపడుతున్నావా, ఆందోళనలో ఉన్నావా, దిగులు పడుతున్నావా, బైబిల్ చెప్తుంది ఎప్పుడు శాపాలు మన మీదకి వస్తాయంటే బైబిల్ చెప్తుంది హేతుబద్ధమైన ప్రియులారా శాపమైతే తగిలిద్దంట, హేతుబద్ధము లేని శాపం మనకి తగలదు. అంతేకాదు ఎప్పుడు శాపం మనకి తగిలిద్దో తెలుసా, ఎప్పుడు మనకి ఆ కష్టం తగిలిద్దో తెలుసా, ఎవతట వాళ్ళు ఏదైనా చెప్పిస్తున్నారనుకో, ఏదైనా దూషిస్తున్నారు, ఏదైనా అయిపోతా అది ఇది అన్నాం అనుకోండి, మనకంతా భయమే. అమ్మాయి ఎలాగ ఉంది, ఆవిడ ఎలా తిట్టింది, ఇదైపోతా ఉంది, అదైపోతా ఉంది, రేపు పొద్దున్న ఏమన్నా జరిగిద్దేమో, ఎల్లుండి ఏమన్నా అయిపోతుందేమో, ఆ అమ్మాయి పలానోళ్ళు ఎలాగంది, వాళ్ళు అలాగ అయిపోయారు, మనం కూడా అలాగ అయిపోతామేమో, మనకు కూడా అలా జరిగిద్దేమో, మనకేమన్నా అవుతుందేమని నువ్వు భయపడితే దుష్టుడు నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడు వస్తాడంట? నువ్వు భయపడితే. యోబు అంటాడు, నేను ఏదైతే భయపడ్డానో అదే నా నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు వచ్చింది యోబు దగ్గర శ్రమ. ఏది జరగకూడదని అంతమాను భయపడతా ఉన్నాడో ఆ భయపడినప్పుడే ఆ సమస్య వచ్చింది, శోధన వచ్చింది. ఈ రోజున ఎవరన్నా ఏదన్నా అంటే అది జరిగిద్దామో, ఇది జరిగిద్దామో, వాళ్ళు అలా చేస్తారేమో, ఎలా చేస్తారేమో, అయ్యో వాళ్ళు మాంత్రికులండి, వాళ్ళు ఒకవేళ మంత్రశక్తులు చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా ప్రయోగిస్తారేమో, వాళ్ళు ఏదన్నా నాశనం చేస్తారేమో, వాళ్ళు ఏదన్నా చేస్తారేమంటే బైబిల్ చెప్తుంది యాకోబుకి మంత్రము లేదు, యాకోబుకి శకనము కూడా లేదు. నీ దేవుడు నీ పక్షంగా ఉండగా ఏ దుష్ట శక్తులు కానీ, దురాత్మ శక్తులు కానీ, ఏ మాంత్రిక శక్తులు కానీ నిన్నేమీ చేయలేవు. ఐగుప్తు దేశములో మంత్రగాళ్ళందరూ, దేశంలో ఉన్న మంత్రగాళ్ళందరూ ఓ పక్కన ఉన్నారు, మోషే ఒక్కడే ఓ పక్షాన ఉన్నాడు, యెహోవా పక్షం. అందరూ మంత్రించి తమ కర్రలను పాములుగా చేశారు. మోషే ప్రార్థన చేసి తన కర్ర పాడేశాడు. అన్ని కర్రలను మోషే కర్ర మింగివేసింది. అంటే అన్ని మంత్ర దుష్ట శక్తుల కన్నా బలమైన శక్తి ఏంటో తెలుసా? ప్రార్థనా శక్తి. యేసు రక్తము ప్రియులారా, యేసు నామమును ఉచ్చరించగానే సాతాను గోడలు కూలిపోతాయి. ఒకవేళ చెప్పిస్తున్నారా, దూషిస్తున్నారా, నేను అది చేస్తా ఇది చేస్తా ఉన్నారా, నా దేవుడు నాకుండగా మీరు ఎవరు నన్నేమీ చేయలేరు అని ఆ ధైర్యంతో ఉండాలి తప్ప అమ్మాయి ఎలాగంది, ఆయన ఎలాగన్నాడు, ఏమన్నా చేస్తాడేమో, ఏదన్నా అవుతాదేమో, పొద్దుటే గోల పెట్టింది, ఆ అమ్మాయి నోట్లో పడ్డాము, లేకపోతే ఆ అబ్బాయి నోట్లో పడ్డాము, మనకేమన్నా తగిలిద్దామని అంతమాను నువ్వు అల్ప విశ్వాసంతో అదే పదే ఆలోచిస్తే సాతాను నిజంగానే నిన్ను భయపెడతాడు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో, ఎప్పుడైతే ఏ కీడు నా మీదకు రాదు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను కాపాడుతాడు, నాకు రక్షిస్తాడు, నీలాంటి వాళ్ళు 100 మంది నా మీద పడినా, భక్తిహీనులు వరద వల్లే పొంగి పొర్లి నా మీద పడినా నాకు ఏ అపాయం రాదో, నా దేవుడు నన్ను కాపాడుతాడని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు. దెయ్యమంట ముండోడికి కూడా జడుస్తుంది. ఎందుకో తెలుసా? ముండోడి దగ్గరికి దెయ్యం కూడా వెళ్దాం. ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? సాతాను. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే అంతమాను పిరికి ఆత్మతో ఉంటారో వాళ్ళ నీడ కూడా భయపెడుతుంది. ఈ రోజున నువ్వు ధైర్యం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ఎవరో శపించినంత మాత్రం నువ్వు పాడైపోవు, ఎవరో శాపనార్థాలు పెట్టినంత మాత్రం నువ్వు నాశనం అవ్వు, ఎవరో అదైపోవాలి ఇదైపోవాలంటే తెల్లారులేసి వాళ్ళు శపించిన వాళ్ళందరినీ వాళ్ళు శపిస్తూ ఉంటే దేవుడు నిజంగా అలా చేస్తే ఈ పాటికి భూమి మీద ఎవరో కూడా ఉండేవాళ్ళు కాదు. కనుక మనిషిని నోటొచ్చే మాట ఏది నీకు ఏ హాని కలిగినవదు, దేవుని నోటొచ్చే మాటే నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకు నేను అంటాడు 91వ కీర్తనలో, ఏ అపాయమును దేవుడంట నీ యొద్దకు రానివ్వడంటే, ఏ తెగులును కూడా దేవుడు ఏం చేయడు, నీ యొద్దకు రానివ్వడు. ఏ అపాయము రానివ్వడు, ఏ తెగులును రానివ్వడు, ఏ కీడు కూడా నీ మీదకు రాకుండా దేవుడు తన దూతల నుంచి నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఇతరులు అంటున్నారని చాలామంది పీక్కుంటారు, చాలామంది మనశ్శాంతి ఉండదు. ఆవిడంత గోలండి, ఇంత గోలండి, మా పిల్లల్ని చూస్తే చాలా అంతమాను ఏడుస్తూనే ఉంటారండి, పిల్లలను రోడ్డు మీదకు పంపించాలన్న చాలా భయం వేస్తుందండి, చాలా బాధ వేస్తుందండి, ఆ అంతమాను కంట్లో పడి ఏడుస్తున్నారండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఈరోజు నేను అంటున్నాడు,
నీ పిల్లలను కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. వాళ్ళని కాదు, నిన్ను కాపాడేవాడు కొనకొడు నిద్రపోడు. ఎందుకు మనుషులు జడుస్తావు? ఎందుకు లోకాన్ని జడుస్తావు? ఎందుకు జనాన్ని నడుస్తావు? ఎందుకు నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకుండగా వాళ్ళు శపిస్తుంటే ఆ శాపములన్నీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎంత ఏడిస్తే నువ్వు అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి మనుషుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూసి భయపడకు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.